వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్. వృశ్చిక రాశి వాళ్లకు జూన్ 17 బుధవారం, 18 గురువారం, 19 శుక్రవారం, 20 శనివారం రాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు సాధారణ రోజులుగా ప్రారంభమైన మనసులో మాత్రం చాలా కాలంగా మూసివేసిన ఒక అధ్యాయం మళ్ళీ తెరుచుకుంటుంది. కొంతమంది జీవితాల్లో కొన్ని పరిచయాలు సమయంతో ముగిసిపోవు. మాట్లాడడంతో ఆగిపోతుంది, కలవడంతో ఆగిపోతుంది. కానీ ఆ వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రం మనసులో ఒక మూలాన అలాగే ఉండిపోతాయి. బయటకు అన్నీ ముగిసిపోయినట్టు కనిపించినా లోపల మాత్రం ఒక అసంపూర్ణ కథ అలాగే మిగిలిపోతుంది. ఇప్పుడు అదే కథ మళ్ళీ మీ ముందుకు రావడానికి సమయం చేరుకుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారిని ప్రభావితం చేస్తున్న ప్రధాన శక్తి కుజుడు ప్రభావం. కుజుడు మీ రాశికి అధిపతి. ఈ గ్రహ చలనం పెరిగినప్పుడు జీవితంలో నిలిచిపోయిన విషయాలు మళ్ళీ కదలడం ప్రారంభమవుతాయి. చాలా రోజులుగా స్పందించని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. మీరు మాట్లాడకపోయినా, మీరు సంప్రదించలేకపోయినా మీ పేరు వారి మనసులో తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక్క రోజులో జరిగిన మార్పు కాదు. చాలా కాలంగా వారి అంతరంగంలో నడుస్తున్న ఆలోచన ఇప్పుడు బయటకు వచ్చే దశకు చేరుకుంది. చంద్రుని స్థితి కూడా ఈ సమయంలో ప్రత్యేకమైన భావాన్ని చూపిస్తుంది. చంద్రుడు జ్ఞాపకాలను, భావోద్వేగాలను మేల్కొల్పే శక్తిని కలిగి ఉంటాడు. అందుకే ఈ 4 రోజుల మధ్య ఆ వ్యక్తి మనసులో గతానికి సంబంధించిన ఒక సంఘటన పదే పదే గుర్తుకు వస్తుంది. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. గురూజీ రాజుగారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కారాన్ని అందిస్తారు. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మాత్రమే. ఇప్పుడే ఈ పోస్టర్లో కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ పూర్తి జాతకం కూడా చెబుతాడు. మీరు కలిసి గడిపిన ఒక సందర్భం, మీరు చెప్పిన ఒక మాట, మీరు చేసిన ఒక సహాయం లేదా మీరు చూపిన ఒక నిజాయితీ వారి ఆలోచనలో తిరిగి ప్రత్యక్షం అవుతుంది. ఎంత దూరంగా వెళ్ళినా కొన్ని జ్ఞాపకాలు మనిషిని తిరిగి అదే దారిలో నడిపిస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి వారి జీవితంలో జరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి కొత్తగా రావడం లేదు. మీరు ఇప్పటికే తెలిసిన వ్యక్తి, ఒకప్పుడు మీతో మాట్లాడిన వ్యక్తి, మీ జీవితంలో ఒక స్థానం సంపాదించుకున్న వ్యక్తి. కానీ కొన్ని కారణాల వల్ల దూరం అయ్యాడు. ఆ కారణం ఎవరి తప్పో ఇప్పుడు ముఖ్యం కాదు. ముఖ్యం ఏమిటంటే ఆ దూరం పూర్తిగా ముగింపుగా మారలేదు. అందుకే ఈ కలయిక మళ్ళీ జరగబోతుంది. వృశ్చిక రాశి వారు సాధారణంగా ఎవరినైనా సులభంగా మర్చిపోరు. ముఖ్యంగా మనసుకు దగ్గరైన వ్యక్తుల విషయంలో అయితే అస్సలు కాదు. బయటకు ఎంత బలంగా కనిపించినా హృదయంలో కొన్ని పేర్లు ఎప్పటికీ చెరగవు. మీరు కూడా ఒక వ్యక్తిని పూర్తిగా మర్చిపోయానని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వారి పేరు ఎక్కడైనా వినిపించినప్పుడు, వారి గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు లేదా వారికి సంబంధించిన ఒక జ్ఞాపకం కనిపించినప్పుడు మీ మనసు ఒక్క క్షణం ఆగిపోతుంది. ఇప్పుడు అదే అనుభూతి మరోసారి మీ జీవితంలో ప్రవేశించబోతుంది. ఈ వ్యక్తి తిరిగి రావడానికి కారణం కేవలం భావోద్వేగం మాత్రమే కాదు. వారి జీవితంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు వారిని ఆలోచించేలా చేశాయి. వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. నమ్మిన కొన్ని సంబంధాలు నిలబడలేదు. ఆశించిన కొన్ని పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు వారి మనసు గతాన్ని పరిశీలించడం ప్రారంభించింది. అక్కడ వారికి గుర్తొచ్చిన మొదటి పేర్లలో మీ పేరు కూడా ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సిన మరో విషయం ఉంది. ఈ వ్యక్తి తిరిగి వచ్చిన వెంటనే తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని చెప్పరు. మొదట ఒక చిన్న సంకేతం ఇస్తారు. అది ఒక సందేశం రూపంలో ఉండవచ్చు, ఒక కాల్ రూపంలో, లేదా మీ గురించి ఎవరినైనా అడగడం రూపంలో ఉండవచ్చు, లేదా చాలా కాలం తర్వాత అకస్మాత్తుగా మీ సోషల్ మీడియా ప్రొఫైల్ను చూడడం రూపంలో ఉండవచ్చు. మొదట అడుగు చిన్నదిగా కనిపించినా దాని వెనక చాలా పెద్ద ఆలోచన ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్లకు ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ వ్యక్తి ఎందుకు దూరం అయ్యాడో తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి దూరానికి ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు అది గొడవ రూపంలో కనిపిస్తుంది, కొన్నిసార్లు పరిస్థితుల రూపంలో కనిపిస్తుంది. కానీ నిజానికి చాలా సంబంధాలు ఒక్కసారిగా ముగియవు. చిన్న చిన్న అపార్థాలు, చెప్పని మాటలు, అర్థం చేసుకోలేని భావాలు కలిసి ఒకరోజు ఇద్దరి మధ్య నిశ్శబ్ద గొడవను నిర్మిస్తాయి. మీ జీవితంలో ఉన్న ఆ వ్యక్తి కూడా అలాంటి దశలోనే దూరమయ్యాడు.
బయటకు చూస్తే అతను లేదా ఆమె ముందుకు వెళ్ళిపోయినట్టు కనిపించింది. తమ జీవితంలో కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు అనిపించింది. కానీ వాస్తవంగా చూస్తే వారు తీసుకునే ఆ నిర్ణయాల్లో ఒక అసంతృప్తి ఎప్పుడూ దాగి ఉంటుంది. మీరు మాట్లాడకపోవడం వల్ల కాదు, మీరు గుర్తుకు రాకపోవడం వల్ల కాదు, మీతో జరిగిన కొన్ని విషయాలు వారి మనసులో ఇంకా అలానే ఉంటాయి. అందుకే వారు మిమ్మల్ని అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ సమయంలో బుధుడు ప్రభావం చాలా కీలకంగా పనిచేస్తుంది. బుధుడు మనిషి ఆలోచనలను, సంభాషణలను, చెప్పని మాటలను సూచిస్తారు. గతంలో మీ ఇద్దరి మధ్య చెప్పవలసిన కొన్ని విషయాలు చెప్పబడలేదు, వినవలసిన కొన్ని విషయాలు వినపడలేదు. అందుకే ఆ కథ పూర్తి కాలేదు. ఇప్పుడు బుధుడి చలనం కారణంగా ఆ వ్యక్తి తన గత నిర్ణయాలను తిరిగి పరిశీలించడం ప్రారంభించాడు. ఒకప్పుడు సరైనదిగా అనిపించిన నిర్ణయం ఇప్పుడు అతనికి ప్రశ్నగా కనిపిస్తుంది. ఇటీవల వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈ మార్పుకు ప్రధాన కారణమయ్యింది. అది ఒక వ్యక్తి వల్ల కావచ్చు, ఒక సంబంధం వల్ల, లేదా ఒక పరిస్థితి వల్ల కావచ్చు. కానీ ఆ సంఘటన తర్వాత వారు తమ జీవితంలో నిజంగా విలువైన వారెవరో అనే విషయాన్ని ఆలోచించడం ప్రారంభిస్తారు. అప్పుడు వారికి ఒక విషయం స్పష్టమవుతుంది. కొన్ని పరిచయాలు కేవలం పరిచయాలు కావు. కొందరు మనుషులు జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటారు. మీరు కూడా అలాంటి వ్యక్తుల జాబితాలో ఉన్నారు. ఇక్కడ శుక్రుడి ప్రభావం కూడా కనిపిస్తుంది. శుక్రుడు కేవలం ప్రేమను మాత్రమే కాదు, మనిషి హృదయంలో ఉన్న అనుబంధాన్ని కూడా సూచిస్తాడు. అందుకే ఆ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఆలోచించినప్పుడు కోపం గుర్తుకు రావడం లేదు, బాధ గుర్తుకు రావడం లేదు. బదులుగా మీతో గడిపిన మంచి క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. ఒకప్పుడు సాధారణంగా అనిపించిన విషయాలే ఇప్పుడు వారికి విలువైన జ్ఞాపకాలుగా కనిపిస్తున్నాయి. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ వ్యక్తి గతంలో తన అహంకారాన్ని ఎక్కువగా నమ్మాడు. తానే సరైన వాడినని భావించాడు. కానీ కాలమే అన్ని సమాధానాలను ఇస్తుందని అనుకున్నాడు. కానీ కాలం ఇచ్చిన సమాధానం అతను ఊహించినట్టుగా లేదు. కొన్ని అనుభవాలు అతనికి ఒక నిజాన్ని నేర్పాయి. మన జీవితంలో ప్రతి ఒక్కరిని భర్తీ చేయలేము. కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత వారి స్థానాన్ని మరెవరూ తీసుకోలేరు. ఇప్పుడు రాహు ప్రభావం వారి మనసులో మరో మార్పును తీసుకొచ్చింది. రాహు మనిషిని సత్యం ఎదురుగా నిలబెడతారు. చాలా రోజులుగా తప్పించుకున్న ఒక నిజం ఇప్పుడు వారి ముందుంది. మీరు వారి జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని వారు అంగీకరించాల్సిన సమయం వచ్చింది. అందుకే మీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా అదే చోట ఉన్నారా అనే ప్రశ్నలు వారి మనసులో తిరుగుతున్నాయి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి తిరిగి రావడానికి కారణం ఒంటరితనం కాదు, అవసరం కాదు, లాభం కాదు. వారి మనసులో చాలా కాలంగా పూర్తి కాకుండా మిగిలిపోయిన ఒక అధ్యాయాన్ని పూర్తి చేయాలనే కోరిక. మీరిద్దరి మధ్య నిలిచిపోయిన మాటలకు ఒక ముగింపు ఇవ్వాలనే ఆలోచన. అదే వారిని మీ వైపు మళ్ళీ నడిపిస్తుంది. అయితే ఈ కలయిక జరిగిన వెంటనే అన్నీ సులభంగా మారిపోవు. ఎందుకంటే కాలం ఇద్దరిని మార్చింది. మీరు ఒకప్పుడు ఉన్న వ్యక్తి ఇప్పుడు కాదు, వారు కూడా ఒకప్పుడు ఉన్న వ్యక్తి ఇప్పుడు కాదు. అందుకే ఈ తిరిగి కలయికలో ఒక కొత్త పరీక్ష ఉంటుంది. గతాన్ని మోస్తూ ముందుకు వెళ్ళాలా, లేక కొత్త అవగాహనతో ఒక కొత్త ప్రారంభాన్ని ఎంచుకోవాలా అనే ప్రశ్న ఇద్దరి ముందు నిలుస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ కథలో అత్యంత కీలకమైన దశ ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇక్కడ వరకు మీరు ఒక వ్యక్తి తిరిగి రావడం గురించి మాత్రమే విన్నారు. కానీ అసలు మార్పు వారి రాకతో కాదు, వారి రాక తర్వాత జరిగే పరిణామాలతో ప్రారంభమవుతుంది. చాలామంది ఊహించే విధంగా ఇది ఒక్కసారిగా భావోద్వేగాలతో నిండిపోయిన కలయిక కాదు. మొదట కనిపించేది ఒక సాధారణ సంభాషణ. కానీ ఆ సాధారణ సంభాషణ వెనుక చాలా సంవత్సరాల అనుభవం, మౌనం, ఎదురు చూపులు దాగి ఉంటాయి. ఆ వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే సమయంలో మీరు గమనించే మొదటి మార్పు వారి మాటల్లో కనిపిస్తుంది. ఒకప్పుడు తొందరగా మాట్లాడే వ్యక్తి ఇప్పుడు ఆలోచించి మాట్లాడతాడు. ఒకప్పుడు తన గురించి మాత్రమే చెప్పే వ్యక్తి ఇప్పుడు మీ గురించి అడుగుతాడు. గతంలో వినని సహనం ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే కాలం వారికి కొన్ని పాఠాలు నేర్పింది. జీవితంలో జరిగిన సంఘటనలు మనిషిని ఎంతగా మార్చగలవో మీరు వారి ప్రవర్తనలో స్పష్టంగా చూస్తారు. ఈ సమయంలో శని ప్రభావం చాలా లోతుగా పనిచేస్తుంది. శని ఎప్పుడూ తొందరపడరు, ప్రతి విషయాన్ని పరిశీలిస్తారు. అందుకే ఈ తిరిగి కలయికలో కూడా వెంటనే నిర్ణయాలు జరగవు. మొదట ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో జరిగిన విషయాలను కొత్త కోణంలో చూస్తారు. ఒకప్పుడు తప్పుగా అనిపించిన విషయం ఇప్పుడు ఎందుకు జరిగిందో అర్థమవుతుంది. ఒకప్పుడు బాధ కలిగించిన సంఘటన ఇప్పుడు ఒక పాఠంలా కనిపిస్తుంది. మీ జీవితంలో ఈ వ్యక్తి మళ్ళీ ప్రవేశించిన తర్వాత
మీ రోజువారీ ఆలోచనలో కూడా మార్పు కనిపిస్తుంది. చాలా కాలంగా మూసివేసిన ఒక భావోద్వేగ ద్వారం ఇప్పుడు తెరుచుకుంటుంది. మీరు కూడా మీ గురించి కొన్ని విషయాలను కొత్తగా గుర్తిస్తారు. కొన్ని గాయాలు ఇంకా పూర్తిగా మానలేదని తెలుసుకుంటారు. అదే సమయంలో కొన్ని బాధలు ఇప్పటికే మర్చిపోయాయని, అవి గతంలో జరిగాయని కూడా మీరు గుర్తిస్తారు. ఇక్కడ గురుగ్రహ ప్రభావం ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. గురువు విస్తీర్ణను, అవగాహనను సూచిస్తాడు. అందుకే ఈ కలయిక కేవలం ఇద్దరి మధ్య సంభాషణ ఉండదు. ఇది ఇద్దరి జీవిత దృక్పథాన్ని మార్చే అనుభవంగా మారుతుంది. గతంలో ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయిన లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. మాటల్లో కాకుండా నిశ్శబ్దంలో కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆ వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం బయటపడుతుంది. మీరు దూరమైన తర్వాత వారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వారిని ఒక స్థాయికి తీసుకెళ్ళింది. కానీ ఆ ప్రయాణంలో కొన్ని ఖాళీలు మిగిలిపోయాయి. ఆ ఖాళీలను వారు ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఆ ఖాళీలలో మీ జ్ఞాపకం కూడా ఉంది. అందుకే ఈ సంభాషణ వారికి కూడా సాధారణంగా కాదు. వారు కూడా ప్రతి మాటను జాగ్రత్తగా ఎంచుకుంటారు. చంద్రుని ప్రభావం ఈ సమయంలో భావోద్వేగాలను మరింత లోతుగా తీసుకెళ్ళింది. ఒక చిన్న జ్ఞాపకం గంటల తరబడి మాట్లాడుకునే అంశంగా మారుతుంది. ఒకప్పుడు కలిసి వెళ్ళిన చోటు, ఒకప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన, ఒకప్పుడు నవ్వుకున్న సందర్భం, ఇవన్నీ మళ్ళీ ప్రస్తావనలోకి వస్తాయి. కానీ ఈసారి వాటిని చూసే చూపు మారిపోయి ఉంటుంది. అప్పట్లో అర్థం కానిది ఇప్పుడు అర్థమవుతుంది. ఈ కలయిక తర్వాత మీ జీవితంలో ఒక ఆసక్తికరమైన మార్పు ప్రారంభమవుతుంది. మీరు గతాన్ని గురించి భయపడడం మానేస్తారు. ఎందుకంటే గతం మళ్ళీ మీ ముందు నిలబడుతున్నప్పుడు అది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మీరు ఎంత బలంగా మారారో చూపించడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒకప్పుడు మీరు కోల్పోయినట్టుగా భావించిన విషయం ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి కనిపిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకు ఇప్పుడు ఈ కథ చివరి దశకు చేరుకుంది. మొదటి భాగంలో ఒక వ్యక్తి తిరిగి వస్తున్నాడని చూసాం. రెండవ భాగంలో అతను ఎందుకు దూరం అయ్యాడో తెలుసుకుందాం. మూడవ భాగంలో అతని రాక తర్వాత జరిగే మార్పులను అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మిగిలింది ఒక్కటే, ఈ వ్యక్తి నిజంగా ఎవరు, వారి రాక వెనుక చివరి ఉద్దేశం ఏమిటి. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒకప్పుడు భావోద్వేగ స్థాయిలో ప్రభావం చూపిన వ్యక్తి. ప్రతి వృశ్చిక రాశి వారికి అతను ఒకే రూపంలో ఉండరు. కొందరికి అది ఒక పాత ప్రేమ, మరికొందరికి ఒక స్నేహితుడు, ఇంకొందరికి కుటుంబంలో దూరమైన వ్యక్తి, ఇంకొందరికి ఒకప్పుడు ఎంతో నమ్మకం ఉంచిన సహచరుడు. కానీ అందరిలోనూ ఒక సామాన్యమైన విషయం కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక ముద్ర వేసి వెళ్ళాడు. కాలం గడిచిన ఆ ముద్ర పూర్తిగా చెరగలేదు. ఇప్పుడు కేతు ప్రభావం దాచిన సత్యాన్ని బయటకు తీసుకొస్తుంది. కేతు మనిషిని గతంలోని అసలు కారణాల దగ్గరకు తీసుకెళ్ళాడు. అందుకే ఈ కలయికలో మీరు ఒక విషయం గ్రహిస్తారు. మీరు కోల్పోయింది కేవలం వ్యక్తిని కాదు, ఆ వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు మీలో ఉన్న ఒక భావనను కూడా. ఇప్పుడు ఆ భావన మళ్ళీ మేల్కొంటుంది. కానీ ఈసారి అది ఆధారపడే భావన కాదు, అది అవగాహనతో కూడిన భావన. ఈ సమయంలో సూర్యుడి ప్రభావం కూడా బలంగా పనిచేస్తుంది. సూర్యుడు స్పష్టతను ఇస్తాడు. అందుకే ఈ కలయిక చివరికి సందేహాలను తొలగిస్తుంది. చాలా కాలంగా సమాధానం లేని ప్రశ్నలకు జవాబులు వస్తాయి. ఎందుకు దూరం అయ్యాడు, ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు ఇప్పుడు తిరిగి వచ్చాడు అనే విషయాలు ఒక్కొక్కటిగా స్పష్టమవుతాయి. మీరు ఊహలతో కాకుండా నిజాలతో ముందుకు వెళ్ళే స్థితికి చేరుకుంటాడు. ఈ వ్యక్తి రాక వల్ల మీ జీవితంలో జరిగే అతిపెద్ద మార్పు సంబంధం కాదు, స్పష్టత. ఎందుకంటే స్పష్టత వచ్చిన తర్వాతే ఏ మనిషి అయినా సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. కొందరు వృశ్చిక రాశి వారు ఈ వ్యక్తితో మళ్ళీ బలమైన అనుబంధాన్ని నిర్మిస్తారు. మరికొందరు పరస్పర గౌరవంతో తమ కథకు అందమైన ముగింపు ఇస్తారు. కానీ ఏ రూపంలో ముగిసినా ఈసారి అపార్థం మిగలదు, ఈసారి మౌనం మిగలదు, ఈసారి అసంపూర్ణత మిగలదు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. గతంలో మీరు భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకున్నారు, ఇప్పుడు మాత్రం అనుభవంతో నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే ఈ కలయిక మీ జీవితంలో ఒక మలుపుగా నిలుస్తుంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో, ఎవరికి మరో అవకాశం ఇవ్వాలో స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ 4 రోజుల మధ్య ప్రారంభమైన ఈ సంఘటన తర్వాత మీలో ఒక కొత్త ధైర్యాన్ని మీరు గమనిస్తారు. గతాన్ని చూసి భయపడని ధైర్యం, జ్ఞాపకాలను చూసి భయపడని ధైర్యం, నిజాన్ని అంగీకరించే ధైర్యం, అదే ఈ కాలం మీకు అందించే గొప్ప బహుమతి. వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజుల పరిహారాలు. మంగళవారం లేదా శనివారం రోజున సమీపంలోని శివాలయంలో అభిషేకం చేయించండి. ప్రతిరోజు ఉదయం ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేదలకు ఎర్రని పండ్లు లేదా ఎర్రని వస్త్రాలు దానం చేయండి. కాకులకు ఆహారం పెట్టండి.
తల్లిదండ్రులు లేదా వయసులో పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం అలవాటు చేసుకోండి. కోపంతో తీసుకునే నిర్ణయాలను 24 గంటలు వాయిదా వేసి తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.